ఒకసారి ట్రెండింగ్ వీడియో అయితే చూడండి. చాలా బాగుంది. ఇది గర్ల్స్‌కైతే చాలా సింపుల్‌గా అయితే ఉంటది. అండ్ ఇది మీకోసం చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ తీసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి వీడియో అయితే చేసేయండి. చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో చూసేయండి. ఆ డెమో చూసిన తర్వాత వీడియో ఎలా చూస్తారో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో చూడండి. వీడియో చూస్తుంటారు కదా, ఈ వీడియో చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ వీడియో చేసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఏంటంటే మీ దగ్గర ఫొటోస్ ఉంటే అయితే ఉండాలి, అలాగే అలర్ట్ మెషిన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కామెంట్ చేయండి, మీకు సెండ్ చేస్తా. లేకంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను, అక్కడ చూసుకోండి. అండ్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇంపార్టెంట్. చాలా చేయకుండా రేటింగ్ అయితే స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నేను అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీ దగ్గర అలర్ట్ మెషిన్ ఉంటే ఓపెన్ చేసుకోండి, లేకపోతే నేను చెప్పినట్టు కామెంట్ చేయండి, మీకు సెండ్ చేస్తా. అండ్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఉంటుంది, యూజ్ చేసుకోండి. అండ్ ఫాంట్ అని ప్రతి ఒక్కటి మీటర్లో అయితే ఇచ్చిన యూజ్ చేసుకోండి. అమౌంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ చూసుకోండి. మీరు వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి వీలుంటే ఒకసారి వెళ్ళి చూస్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఉంది. దాని ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ మీకు 3D యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కదా, అంటే ఇక్కడ బాక్స్ వెళ్ళి తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకు 3D యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఫాంట్ అనేది మిస్సింగ్ ఫాంట్ అమ్మని ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా అని చెప్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక గ్రూప్ అండ్ ఒక ఇమేజ్ అయితే కదా. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ అయితే కదా, ఆ గ్రూప్ని వెళ్ళి తర్వాత ఎడిట్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ ఇచ్చి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్చుకో వాళ్ళకి ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకుంటే ఇక్కడ మీరు ఏ గ్రూప్ యాడ్ చేస్తారో దాని కింద ఒక ఇమేజ్ అయితే కదా, అంటే బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయితే ఉంది. ఆ ఇమేజ్ ఇచ్చి తర్వాత కలర్ వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ తీసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నుండి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అంటే మీ యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎలా అని చెప్పి చూసుకోండి. అదుగుతే యాప్ అయితే ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకొని అక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి చూసుకోండి. ఫుల్ బ్యాక్ వచ్చేయండి. ఫుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాప్ అని, ఇక్కడ చూసుకుంటే తర్వాత ఇక్కడ యాప్ అయితే కదా, ఈ యాప్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి, యాప్ అయితే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని తర్వాత మీరు ఏ ఫైల్స్కి మీరు ఫొటోస్ యాడ్ చేస్తారో ఆ ఫైల్స్కి అయితే నేను గ్యాలరీకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి ఎంచుకో, ఎగ్జాంపుల్ ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ మీరు క్లిక్ చేస్తుంటే మీకు డైరెక్ట్గా అయితే గ్యాలరీకి అయితే వెళ్తుంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా ఏ ఇమేజ్కి యాడ్ చేసుకోండి అనేసి. ఇక్కడ ఇప్పుడు ఈ ఇమేజ్ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్సింగ్ ఇచ్చి తర్వాత కెమెరా అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ దిగిలిసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ ఒక ఫోటో యాడ్ చేసుకుని తీసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఇదే తర్వాత నేను ఎన్ని ఇమేజ్లు ఇచ్చినా అన్ని ఇమేజ్లకు మీరు 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. యాప్ పోతే ఇచ్చింటారు, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు యాడ్ చేసుకుంటే ఇక్కడ 70 seconds వరకు సాంగ్ అయితే ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఫొటోస్ ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో ముందు కోసం థ్యాంక్స్ ఫర్ వాచ్. చిన్న లైక్ తీసి నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచ్. జై హింద్.